జూనియర్ ఎన్టీఆర్ దేవరం మూవీ అమెరికాలో వచ్చేసి అయితే ఫైనల్ గా 20 crores అయితే క్రాస్ అయితే చేసింది. ప్రీమియర్ ప్లస్ డే 1 తో 20 crores అయితే క్రాస్ చేసింది. మరి ఇప్పటి వరకు ఎన్ని లొకేషన్స్ ఓపెన్ చేశారు అండ్ ఎన్ని షోస్ అయితే వేస్తారు అండ్ ఎంత క్రాస్ వచ్చింది వీడియోలో మీకైతే క్లియర్ గా అయితే చెప్తాను. దానికంటే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మ్యాటర్ లోకి వెళ్తే దేవరం మూవీ 27 అయితే రిలీజ్ అయితే అవబోతుంది. ప్రీమియర్స్ వచ్చేసి 26 నుంచి అయితే స్టార్ట్ అయితే అవబోతున్నాయి. అండ్ ప్రీమియర్స్ ఇప్పటి వరకు మనం చూసుకుంటే అమెరికాలో దేవరం మూవీకి దాదాపు 1872 షోలు అయితే ఓపెన్ అయితే చేయడం అయితే జరిగింది. ఈ 1872 షోలు నిన్న చూసుకుంటే 1862 షోలు ఉండేవి. జస్ట్ 10 షోస్ మాత్రమే పెంచుతున్నారు రోజుకి. అండ్ 10 షోస్ పెంచినా కూడా నిన్న ఒక్క రోజు డిఫరెన్స్ చూసుకుంటే దాదాపు 80K అయితే ఉంది. 80K వచ్చేసి జస్ట్ 10 షోస్ కి అయితే పెరగడం అయితే జరిగింది. ఆల్ టైమ్ రెస్పాన్స్ గైస్. ఇప్పటి వరకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ మూవీ కూడా ఈ రేంజ్ లో రెస్పాన్స్ అనేది అయితే రాలేదు. టికెట్స్ చూసుకుంటే దాదాపు 58,055 టికెట్లు అయితే బుకింగ్ అయితే అయ్యాయి. ఎక్సలెంట్ గా బుకింగ్ అయితే ట్రెండ్ అయితే జరుగుతుందని చెప్పాలి. నార్త్ అమెరికా ప్రీమియర్ సేల్స్ చూసుకుంటే మనకి దాదాపు 1.82 మిలియన్స్ అయితే కలెక్ట్ అయితే చేయడం జరిగింది. ఇప్పటి వరకు 1.82 ప్రీమియర్స్ అయితే మనకైతే రావడం అయితే జరిగింది. అండ్ ఇదే కాదు, మొత్తం ప్రీమియర్స్ ప్లస్ డే 1 నేను వీకెండ్ కూడా యాడ్ చేయట్లేదు. ప్రీమియర్స్ ప్లస్ డే 1 తో దాదాపు 2.4 మిలియన్స్ అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది. 2.4 మిలియన్స్ గ్రాస్ దాదాపు మన ఇండియన్ గ్రాస్ లో కన్వర్ట్ చేసుకుంటే 20 కోట్లు అనమాట. 20 కోట్లు అయితే అమెరికాలోనే క్రాస్ చేసింది. ఇంకా ఆస్ట్రేలియా చూసుకుంటే దాదాపు 235K ఆస్ట్రేలియా డాలర్స్ అయితే బుకింగ్ అయితే జరిగాయి. ఇక్కడ కూడా ఆల్ టైమ్ రికార్డ్ అయితే సెట్ అయితే చేయబోతుంది. అండ్ ఇంకా యూకే లో కూడా అదే రేంజ్ లో అయితే ఉందని చెప్పాలి. కెనడా మీకు యాడ్ చేసి చెప్పాను నార్త్ అమెరికాలో. సో ఈ విధంగా ప్రతి ఏరియాలో కూడా అద్దరు కొడుతుందని చెప్పాలి. అండ్ ఇప్పటి వరకు చూసుకుంటే ఓన్లీ నార్త్ అమెరికానే దాదాపు 20 crores అయితే క్రాస్ అయితే చేసేసింది. అండ్ అది కూడా జస్ట్ లిమిటెడ్ షోస్ తో 1820 షోలు బ్రో. అదే ఈ టైంకి కలికి మూవీ చూసుకుంటే 3500 షోలు ఉండేవి. అయినా కూడా ఆ మూవీకి వచ్చింది గ్రాస్ మనం చూసుకుంటే 1.9 మిలియన్స్. బట్ ఈ మూవీకి తేడా చూడండి ఎంత ఉంది. జస్ట్ 100 కింద తేడానే. ఆ మూవీకి సలార్కి కలికి మూవీకి దేవరం మూవీకి జస్ట్ 100K తేడానే. అన్ని షోస్ పెంచినా కూడా దాదాపు డబుల్ షోస్ ఉన్నా కూడా ఇది జూనియర్ ఎన్టీఆర్ ప్యూర్ స్టార్ట్ డౌన్ అయితే చెప్పాలి. మరి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఇదే ఊపులో వెళ్తే మాత్రము మూవీకి వచ్చేసి అయితే ఓన్లీ అమెరికా లేకుంటే నార్త్ ఓవర్సీస్ నుంచి డే 1 40 crores వచ్చే అవకాశం అయితే ఉంది. అండ్ మరి అది కరగాలనుకుంటున్నాం. ఈరోజు ట్రైలర్ అయితే ఉంది. ట్రైలర్ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉంది కాబట్టి మరి ఎంతమంది ట్రైలర్ కోసం ఎదురు చూస్తున్నారో కింద కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.